నేను ఎలా నడవాలో నాకు తెలుసు ఒకే ఒక్కటి, వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యము నా పాదాలకు దీపం. నాకు ఎలా నడవాలి ఎలా తెలుస్తుంది? నీ వాక్యం చదవాలి. సొలొమోను చదవడం మానేశాడు, వాక్యం చదవడం మానేశాడు. ఎందుకు? రాజు అయిపోయాడు, సుఖాలు మరిగారు, పొడవైన భోజనం మళ్ళేశాడు. రోజుకి బాగా ఐటమ్స్ రెడీ చేస్తున్నారు. అటు సేవకులు బిజీ లైఫ్లో ఆయన బైబిల్ స్టడీ మానేశాడు. బైబిల్ చదివితే హృదయం గద్దిస్తుంది, వాక్యం చదివితే హృదయం గద్దిస్తుంది. ఎవడైతే వాక్యం ఇంక్లూడింగ్ మీ, నేను చెప్తున్నాను, ఒక సేవకుడైనా వాక్యం చదవడం మానేస్తే ఆడికి స్టార్ట్ అయింది ఇంకా పతనం. అదే గుర్తుపెట్టుకోండి. పోతాడు వాడు త్వరగా, మెల్లమెల్లగా ఒక రోజుకు పోతాడు. సొలొమోను పాడైపోవడానికి మొట్టమొదటి కారణం వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. జ్ఞాని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. వాక్యాన్ని జ్ఞానే నిర్లక్ష్యం చేస్తే ఎలా అయిపోతే సామాన్యమైన వ్యక్తులమండి మనం. అక్కడ బైబిల్ పడేస్తాం, ఇక్కడ బైబిల్ పడేస్తాం. చర్చ్ అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేంత వరకు అసలు బైబిల్ ఎక్కడుందో గుర్తుండదు మనకి. బాగుపడతావు అనుకుంటున్నావని అడుగుతున్నాను నేను. నీకు లైఫ్లో గైడ్లైన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రసంగాలకు కాదు. నేను లైఫ్లో గైడ్ చేసేది వాక్యము మాత్రమే. ఎవ్రీడే బైబిల్ స్టడీ నువ్వు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఉరితాడు మెడలో వేసుకొని తిరుగుతున్నావు. గుర్తుపెట్టు.